హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్స్ ని ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. 2023 సంవత్సరంలో అమృత్ భారత్ స్కీమ్ కింద కొన్ని రైల్వే స్టేషన్స్ ని ఎంపిక చేసి మొత్తం భారతదేశం మీద 500 పైగా రైల్వే స్టేషన్స్ ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికని సిద్ధం చేసింది. దీనికి అనుగుణంగానే బడ్జెట్ ని రిలీజ్ చేసి ప్రస్తుతం ఇవి పనులనేవి జరుగుతున్నాయి. ఇంకా 2024 అమృత్ భారత్ ఫేజ్ 2 లో భాగంగా మరో 500 రైల్వే స్టేషన్స్ ని ఇక్కడ అభివృద్ధి అనేది చేయనున్నారు. ఇదివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రైల్వే స్టేషన్స్ ని అభివృద్ధి అనేది చేస్తున్నారు. ఇప్పుడు రెండో ఫేజ్ లో తెలంగాణ నుంచి 15 రైల్వే స్టేషన్లు ఎంపిక చేయడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 34 రైల్వే స్టేషన్స్ ని ఎంపిక చేయడం జరిగింది. వీటికి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన అనేది చేయనున్నారు. అలాగే వీటితో పాటుగా 1500 రైల్వే ఫ్లైఓవర్లు అలాగే అండర్ పాస్ బ్రిడ్జెస్ ని కూడా ప్రధానమంత్రి గారు భూమి పూజ చేస్తారు. దక్షిణ మధ్య రైల్వేకి మొత్తం 1800 కోట్ల వరకు కేటాయించగా అందులో 843 కోట్లకి రైల్వే స్టేషన్స్ ని అభివృద్ధి చేయడానికి కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చెందబోతున్న రైల్వే స్టేషన్ల యొక్క లిస్ట్ అనేది మనం చూసుకుంటే మొత్తం 34 రైల్వే స్టేషన్స్ లలో మొదటగా ఒకటి అనంతపురం రైల్వే స్టేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకి అనుగుణంగా ఇక్కడ అభివృద్ధి అనేది చేయనున్నారు. అలాగే రెండవది వచ్చేసి అనపర్తి. ఈ అనపర్తి కూడా తొందరలోనే అభివృద్ధి అనేది చేసుకుని ప్రజలకి కొత్త సౌకర్యాలని అందించనుంది. అలాగే మూడవది వచ్చేసి ఆందోని రైల్వే స్టేషన్ అనేది చిన్న రైల్వే స్టేషన్ అయినా కూడా ఈ రైల్వే స్టేషన్ నుండి ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ తనను మార్చుకుంటూ ప్రజలకి కొత్త అనుభూతిని ఇవ్వనుంది. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి బాపట్ల రైల్వే స్టేషన్. ఎంతో చరిత్ర కలిగిన ఈ బాపట్ల రైల్వే స్టేషన్ అనేది అభివృద్ధి పరంగా వెనుకబడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేయనున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి చీరాల రైల్వే స్టేషన్. చీరాల రైల్వే స్టేషన్ అనేది అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ని అమృత్ భారత్ స్కీమ్ కింద డెవలప్ చేసి ప్రజలకి కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి చిత్తూరు రైల్వే స్టేషన్. ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు రైల్వే స్టేషన్ కి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ని అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేయనున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి ఖమ్మం రైల్వే స్టేషన్. ఈ రూట్ లో తిరిగే రైళ్లు అనేవి తక్కువగా ఉన్న ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ ని అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేయనున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి ధర్మవరం రైల్వే స్టేషన్. ధర్మవరం రైల్వే స్టేషన్ గుండా ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ ని కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి అనేది చేయనున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి డౌన్ జంక్షన్. ఈ డౌన్ జంక్షన్ రైల్వే స్టేషన్ ని ఇదివరకే అభివృద్ధి చేశారు. ఇది చాలా వరకు ప్రజలకి సేవలు అనేది అందిస్తుంది. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ గా ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలా రైళ్లకి స్టాప్ అనేది ఉంటుంది. ఇంకా మరికొద్దిగా అభివృద్ధి చేసి ప్రజలకి ఈ రైల్వే స్టేషన్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి యలమంచి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ లో సూపర్ ఫాస్ట్ లకి స్టాపేజెస్ అనేవి తక్కువగా ఉన్నా కూడా ఈ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ ని కూడా ఇప్పుడు అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి అనేది చేయనున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి గిద్దలూరు రైల్వే స్టేషన్. ఇక్కడ రైళ్ల యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉన్నా ఇది నల్లమల్ల ఫారెస్ట్ కి దగ్గరగా ఉన్నా కూడా ఇక్కడ ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ గిద్దలూరు రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేయనున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి గుత్తి రైల్వే స్టేషన్. ఇక్కడ సూపర్ ఫాస్ట్ లకి స్టాపేజెస్ అనేవి తక్కువగా ఉన్నా కూడా ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ని అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేయనున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి గుడివాడ రైల్వే స్టేషన్. ఈ గుడివాడ రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చెందబోతుంది. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి గుణదల రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చెందబోతుంది. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి గుంటూరు రైల్వే స్టేషన్. గుంటూరు రైల్వే స్టేషన్ ని ఇదివరకే అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ని అమృత్ భారత్ స్కీమ్ కింద కూడా అభివృద్ధి చేసి ప్రజలకి కొత్త రైల్వే స్టేషన్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి కడప రైల్వే స్టేషన్. ఈ కడప అనేది ఆంధ్రప్రదేశ్ లో అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. కానీ రైల్వే పరంగా కడప అనేది వెనుకబడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ని అమృత్ భారత్ స్కీమ్ కింద డెవలప్ చేసి ప్రజలకి ఈ కడప రైల్వే స్టేషన్ అనేది కొత్త సౌకర్యాలు అనేవి అందించనుంది. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి మాచర్ల రైల్వే స్టేషన్. ఈ మాచర్ల రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రజలకి అందుబాటులోకి రానుంది.
అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి మచిలీపట్నం రైల్వే స్టేషన్. ఈ మచిలీపట్నం రైల్వే స్టేషన్ అనేది అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం గుండా నడిచే ప్రతి రైలు కి కూడా ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుండి రైళ్ల యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉన్నా కూడా ఇక్కడ ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉండడంతో ఈ రైల్వే స్టేషన్ ని ఇప్పుడు అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి మదనపల్లె రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపిక అవడం జరిగింది. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి మంగళగిరి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చెందబోతుంది. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి మంత్రాలయం రైల్వే స్టేషన్. ఇక్కడ ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. రైళ్ల యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉన్నా కూడా ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేసి ప్రజలకి మరింత సౌకర్యంగా ఈ రైల్వే స్టేషన్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి మార్కాపురం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రజలకి అందుబాటులోకి రానుంది. మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి నడికుడి రైల్వే స్టేషన్. గుంటూరు సెక్షన్ లో ఉండే ఈ నడికుడి రైల్వే స్టేషన్ అనేది అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేయనున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి నంద్యాల రైల్వే స్టేషన్. నల్లమల్ల ఫారెస్ట్ కి దగ్గరగా ఉన్నా కూడా ఈ రైల్వే స్టేషన్ గుండా రైళ్ల యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉన్నా కూడా ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి నరసరావుపేట రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపిక అవడం జరిగింది. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి పాకాల రైల్వే స్టేషన్. ఈ పాకాల కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపికై అభివృద్ధి అనేది చేసుకొనుంది. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి రాజమండ్రి రైల్వే స్టేషన్. ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ అనేది అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. గోదావరికి అతి దగ్గరలో ఉండి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ అనేది ఇదివరకే మంచి గుర్తింపు అనేది పొందింది. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ని అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి అనేది చేయనున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి రాజంపేట రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ని కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేయనున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి రాయన్నపాడు రైల్వే స్టేషన్. ఈ రాయన్నపాడు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చెందబోతుంది ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి సామర్లకోట రైల్వే స్టేషన్. విశాఖపట్నం సెక్షన్ లో ఉండే ఈ సామర్లకోట రైల్వే స్టేషన్ అనేది అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా రైళ్లకి స్టాపేజెస్ అనేవి ఉన్నాయి. అలాగే మరికొన్ని రైళ్లకి స్టాపేజెస్ అనేవి కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ని అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేసి ఇక్కడ మరికొన్ని రైళ్లకి స్టాపేజెస్ అనేవి ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి సత్తెనపల్లి రైల్వే స్టేషన్. ఈ సత్తెనపల్లి రైల్వే స్టేషన్ ని కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేయబోతున్నారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేయనున్నారు. తిరుపతికి వెళ్లిన ప్రతి ఒక్కరు శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకుని ఇక్కడ నుండి రైళ్లు అనేవి ఎక్కుతారు. ఈ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అనేది ఎప్పుడు కూడా ప్రయాణికుల రద్దీతో ఉంటుంది. మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి తాడిపత్రి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చెందబోతుంది. మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి వినుకొండ రైల్వే స్టేషన్. నల్లమల్ల ఫారెస్ట్ కి దగ్గరగా ఉండే రైళ్ల యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉన్నా కూడా ఈ రైల్వే స్టేషన్ నుండి ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ని కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంపికైన ఈ 34 రైల్వే స్టేషన్లలో అనంతపురం, అనపర్తి, ఆందోని, బాపట్ల, చీరాల, చిత్తూరు, కంబం, ధర్మవరం, డౌన్, ఎలమంచి, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గుణదల, గుంటూరు, కడప, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లె, అలాగే మంగళగిరి, మంత్రాలయం, మార్కాపురం, నడుకుడి, నంద్యాల, నరసరావుపేట, పాకాల, రాజమండ్రి, రాజంపేట, రాయన్నపాడు, సామర్లకోట, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తాడిపత్రి, వినుకొండ ఈ రైల్వే స్టేషన్లలో త్వరలోనే అభివృద్ధి అనేది జరగనుంది. మనం చెప్పుకున్న ఈ 34 రైల్వే స్టేషన్స్ లలో మీ రైల్వే స్టేషన్ పేరుని ఒకసారి కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఇక్కడ ఏమేం కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.